చిన్నప్పటి నుంచి పాలకూర పప్పు, మెంతికూర పప్పు, ఏ ఆకుకూర పప్పు తిన్నాను కానీ, బచ్చల ఆకుతో అసలెప్పుడూ తినలేదు. ఫస్ట్ టైమ్ తెచ్చాను. అది గూడా మా మమ్మీ బచ్చలాకు పప్పు బావుండిద్ది ఒకసారి ట్రై చేయొచ్చు ఏం కాదు అంటే తీసుకొచ్చాను. ఇక్కడ కొంచెం పెసరపప్పుని వేయించింది డ్రై రోస్ట్ చేసి, నీట్‌గా వాష్ చేసి, వాటర్ పోసుకొని కుక్కర్‌లో దీనిలోనే ఆనియన్స్, టొమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని వేసుకున్నాము. అండ్ అలాగే బచ్చలాకుని జస్ట్ కట్ చేసేసి స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకొని, నీట్‌గా వాష్ చేసేసుకొని, ఆ బచ్చలాకుని గూడా అందులోనే వేసేసుకున్నాము. డైరెక్ట్‌గానే జస్ట్ కట్ చేసిన పీసెస్‌ని వాష్ చేసేసుకొని కుక్కర్‌లో వేసేసుకున్నాము. దీంట్లోనే పసుపు, కారం కావాల్సినంత కారం వేసుకోవాలి. అండ్ ఉప్పు ఇప్పుడే వేసుకోకూడదు. తర్వాత లాస్ట్‌లో ప్రెషర్ అంతా పోయాక తర్వాత తీసి వేసుకోవాలి. ఇక్కడ వాష్ చేసుకున్న బచ్చలి ఆకు కూర కూడా వేసేసి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి వాటర్ ఎక్కువుంటే గ్లాస్‌లోకి వంపేసుకొని గరిటెతోనే మా మమ్మీ కొంచెం మ్యాష్ చేస్తున్నారు. మామూలుగా పప్పు గుత్తితో ఎనపలేదు. ఎందుకంటే బచ్చలి ఆకు కొంచెం జిగురుగా వస్తుందంట బంకగా. సో, గరిటెతోనే మిక్స్ చేశారు. దీంట్లోనే కొంచెం కల్లుప్పు అండ్ అలాగే చింతపండు పేస్ట్ గూడా వేసి బాగా మిక్స్ చేసేశారు. ఇప్పుడు ఇందాక వంపిన వాటర్ మొత్తం గూడా ఇందులోనే వేసేసి పోపుకి రెడీ చేసుకుంటున్నారనమాట. పోపు కోసం ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. బాగా వేడైన తర్వాత కొంచెం చిన్న వెల్లుల్లిపాయలను తీసుకొని చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, అలాగే అందులోని జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం కావాలంటే పెద్దుల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. మా మమ్మీ ఆల్రెడీ పప్పులో వేసేసారు కదా అని చెప్పి ఇక్కడ వేయలేదనమాట. కావాలంటే వేసుకోవచ్చు. దీనిలోనే కొంచెం కరివేపాకు అండ్ అలాగే కొత్తిమీర వేసేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పెసరపప్పు, బచ్చలి ఆకు పెసరపప్పులో వేసేసుకోవటమే. మేము పోపు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి పప్పుని కొంచెం సేపు ఉడకనిస్తాము. అప్పుడే కొంచెం పచ్చిగా లేకుండా ఉంటుందని మా ఫీలింగ్. లేదు మాకట్లా అలవాటు లేదు అనుకుంటే నార్మల్‌గానే చేసుకోవచ్చు. బట్ ఇట్లా చేసుకుంటే కొంచెం టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందనిపిస్తది. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.